5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచడం, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం కల్పించాలని కోరుతూ ప్రజాపోరు యాత్రను ప్రారంభించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ బానగుడి సెంటర్లో బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కార్యాలయం వద్ద ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపోరు యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ ముఖ్య అతిథిగాను, పార్టీ సీనియర్ నాయకులు పైడా భవన్ ప్రసాద్, పైడా వెంకటనారాయణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు రామ్ కుమార్, పైడా భవన ప్రసాద్, పైడా వెంకటనారాయణ, చిట్నెడి శ్రీనివాస్, దాట్ల సూర్యనారాయణ రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పైడా భావన ప్రసాద్, పైడా వెంకటనారాయణలో జెండా ఊపి ప్రజాపోరు యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దువ్వూరి సుబ్రహ్మణ్యం, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, సర్వేశ్వరరావు దంపతులు, మొసలకంటి సురేష్, బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, కొండటి గంగాధర్, చెక్కా రమేష్, కొక్కిలిగడ్డ గంగరాజు, నక్కారాణి, పుణ్యపు రంగనాథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీమతి దగ్గుపడి పరమేశ్వరి గారు ఆదేశం మేరకు మేము కాకినాడలో ఈ మొత్తం అన్ని వార్డుల్లో కూడా పర్యటించి మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ద్వారా వచ్చే ప్రతి పథకాలని వివరిస్తూ అవి అందిపుచ్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందిని పరిశీలించడానికి అలా అందేలా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనే వైఫల్యాలు కూడా ఇబ్బంది ఉంటే మీద వల్ల ఇబ్బంది వస్తుంటే మాకు విన్నవించుకుంటే ఆ విన్నపాలు స్వీకరించి మేము దాన్ని పరిష్కారంగా కృషి చేస్తామని చెప్తూ అందులో భాగంగా మేము ఈ నెల అంటే ఈ రోజు నుంచి 21 నుంచి 29 వరకు అంటే 9 రోజులు మేము ఖచ్చితంగా నిర్వహణ చేస్తాం. ప్రతి వార్డుకి వస్తాం, ప్రతి ఇంటికి వస్తాం. మీరు కూడా వచ్చి ప్రజలందరూ వచ్చి మీ సమస్యలకి మాకు చెప్పుకుంటే దాని పరిష్కారానికి మా భారతీయ నాయకులు అందరూ కూడా మీకు పరిష్కరిస్తారని చెప్పుకున్నాను. కానీ ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మార్నింగ్ మాత్రం మేము ఒక అనుకూలకి చిన్న పరిస్థితి వల్ల దాన్ని మేము వాయిదా మధ్యాహ్నం చేస్తున్నాం. సో ఇది మాకు మీరు కొద్దిగా క్షమించగలగాలి, మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఆయన అనునాయులే ఈ కార్యక్రమాలు ఈ కబ్జాలు చేస్తున్నారన్నది అందరికీ తెలుసు. ఈయన బోగస్ ఓట్ల ద్వారా ఓట్లు కొనేసి గెలవాలని చూస్తూ ఉన్నాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ ఒక ఛార్జ్ షీట్ కూడా మేము కాకినాడ సిటీకి సంబంధించి ఛార్జ్ షీట్ సెపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కాకినాడ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మీద నిధులు ఇవ్వట్లేదని, ఎన్నో నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మనకి ఫిషింగ్ హార్బర్లు కానీ, హైవేలు కానీ, ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి ఈ యాత్ర ద్వారా తెలియజేయడం జరుగుతుంది.